నమస్తే వెల్కమ్ టు आवर वॉइस पॉलिटिकल నేను జర్నలిస్ట్ నవత ఒక వీడియో చూపిస్తా ఫస్ట్ చూడండి इनके साथ हम हैं देख सकते हो कि बिल्कुल एक आम नागरिक की तरह यहाँ गंगा घाट पे स्नान करने आए हुए हैं। तो ये छोटे हैं उनसे बड़ी हैं? छोटी बहन है उनकी। अच्छा कितने लोग गहरी आई हो? 5 भाई एक ही बहन हो आप। మా వాళ్ళ స్క్రీన్ మీద చూపిస్తారు చూసేయండి ఈ వీడియో। भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की बहन है जिनके साथ हम हैं देख सकते हो कि बिल्कुल एक आम नागरिक की तरह यहाँ गंगा घाट पे स्नान करने आए हुए हैं। तो ये छोटे हैं उनसे बड़ी हैं? छोटी बहन है उनकी। अच्छा कितने नंबर गहरी आई हो? 5 भाई एक ही बहन हो आप। एक छोटा भाई है 4 बड़े। तो ये तो रहे थे साथ में नहीं रहे घर पर अभी जब पढ़ते थे जब तक ही साथ रहे। इतनी बड़ी बात है एक छोटा सा अगर कोई एमएलए एमपी बन जाता है उसके परिवार के लोगों को इतना प्रोटोकॉल और इतना मिल जाता है। और यहाँ నిజంగా ఆ యూట్యూబర్ ఎవరో కానీ ఆయన పేరు రావట్లేదు ఇన్సైడ్ ఇండియా ఇలా చాలా మంది ఈ వీడియోని ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తున్నారు కానీ ఆ యూట్యూబర్ ఎవరో తెలియదు। ఆయన తెలిస్తే మాత్రం అన్న నా తరపు నుంచి మనస్ఫూర్తిగా నమస్కారాలు నీకు అన్నకు తగ్గ చెల్లెళ్ళు చూపించినావు। ఆయనేమో దేశానికి ప్రధాని కానీ పర్సనల్ లైఫ్ అవసరం లేదు 17-18 గంటలు పనిచేస్తాడు దేశంలో ప్రజలు బాగుండాలని ఏమంటారు హోమాలు చేస్తాడు అభివృద్ధి పంతాలో దేశం దూసుకుపోవాలని అండమాన్ నికోబార్ అలాంటి వాటికి సంబంధించి చూపిస్తాడు సముద్రం లోపలికి పోతాడు గా వయసులో ఈ దేశం కంటే ఏది ముఖ్యం కాదనే విధంగా ఉంటాడు ఉన్న ఇంటిని కూడా ఎవరికో ఒకరికి రాసిచ్చేస్తాడు ఆర్భాటం హంగు ఏమీ అవసరం లేదంటాడు గీనే గిట్లుంటాడు అనుకుంటే ఆయన చెల్లి అంతకంటే ఇందాక చూపించారు కదా ఆమె పేరు బాసంతి బేన్ మోడీ నరేంద్ర మోదీ గారి చెల్లెలు మా నిజంగా మీ అమ్మగారికి ఏ రకంగా ఏమంటారు నమస్కారాలు తెలియజేయాలి ఏమి చెప్పి ఏమిచ్చి ఆమె రుణం తీర్చుకోవాలో తెలియదు ఎంత మంచి కొడుకును ఎంత మంచి కూతుర్ని అన్నది ఏ జన్మలోనో ఆమె పుణ్యం మీరు పుట్టడమా లేకపోతే ఆమె పుణ్యఫలానా మీరు ఇలా పెరిగారా నాకు తెలియదులే కానీ మిమ్మల్ని చూస్తుంటే ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తోంది। ఈ మధ్యకాలంలో సర్పంచ్ ఏమంటారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే పిల్లలు అయితేనే అదుపు లేకుండా ఉంటారు అలాంటిది దేశ ప్రధానికి చెల్లెలివి నువ్వు మీరెక్కడికైతే వెళ్ళారో గంగాఘాట్ అది మీ అన్నయ్య వారణాసి ఎంపీగా ఉన్న స్థానం మీరు దర్శుకుంటే జెడ్ కేటగిరీ తోటి ఫుల్ సెక్యూరిటీ తోటి అక్కడికి తీసుకెళ్ళి మీకు దర్శనం చేయించవచ్చు మీరు స్నానం ఆ ఘాట్లో చేస్తున్నంతసేపు ఓ పెద్ద సెక్యూరిటీని పెట్టి ఎవరిని రానియకుండా చేయొచ్చు కానీ ఆమె సాధారణంగా ఒక ట్రైన్ టికెట్ తీసుకొని ట్రైన్లో వచ్చి సాధారణంగా ఘాట్లో దర్శనం చేసుకొని ఎవరు నేర్పారు ఎలా నేర్పారు ఏమాత్రం గర్వం లేదు ఏమాత్రం పొగరు లేదు నాది అనే స్వార్థం లేదు ఏమంటారు గొప్ప గొప్ప వాటి మీద ఆశ లేదు ఏ సుఖాలను కోరుకోవట్లేదు దైవ చింతన అసలు ఎలా వచ్చిందో మీకు నాకు తెలియట్లేదు కానీ నాకైతే ఈ వీడియో చూడగానే చాలా 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 సంతోషంగా అనిపించింది అసలు మీలాగా ఒక్క నిమిషం ఒక గంట బ్రతికిన జీవితం ధన్యం ఎందుకంటే ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక కోరిక ఉంటుంది అలా బ్రతకాలి ఇలా బ్రతకాలి అలా ఉండాలి అని కానీ అవన్నీ ఏమీ లేకుండా త్యజించి ఆధ్యాత్మికం దేశం సాధారణ జీవితం ఆ దైవ చింతన కంటే ఏముండదు అనే జీవించే మీ జీవన విధానం చూస్తుంటే కనబడితే పాతాపి వద్రాలు చేయాలనిపిస్తోంది అవునా కదా
నాకేనా మీకు కూడా అలా అనిపిస్తుందా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.